హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు మనము ఎన్నడూ దోషములు ఎంచకు సద్గురువుల యందు అనేదాన్ని, అంటే గురువు పట్ల ఎప్పుడూ మనము దోషాన్ని, అంటే వాళ్ళలో దోషాలని ఎంచకూడదు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి గురువు గు అంటే ఏమి? చీకటి. రు అంటే పోగొట్టేవాడు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు అని అర్థం కదా ఫ్రెండ్స్. మనలో వెలుగుని నింపేవాడే గురువు. ఆత్మవిచారణ పెంపొందించేవాడే సద్గురు. గురువు వద్ద నుండి జ్ఞాన సముపార్జన మాత్రమే మనకు ముఖ్యము. అంటే మనము ఏం నేర్చుకోవాలి? గురువు నుంచి ఒక్క జ్ఞానాన్ని మాత్రమే నేర్చుకోవాలి. తప్పులను మనం ఎంచుకుంటూ ఉంటే మనము ఎదగలేము. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అలాగే ఉండిపోతాం ఫ్రెండ్స్. ముముక్షువు లాగా ఎదగాలంటే తప్పులు ఎంచకూడదు. తప్పులెంచే గుణాన్ని వదిలిపెట్టేయాలి అని చెప్తున్నారు. ఒకసారి ఏమైందంటే, ఈ సనక నందనాథులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చాలా జ్ఞానాన్ని పొందడానికి బ్రహ్మ వద్దకు వెళతారు. అక్కడ ఏమవుతుందంటే, ఆ బ్రహ్మ సరస్వతి ఉంటారు కదా, సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే ఆ బ్రహ్మ తన్మయత్వం పొందుతూ ఉంటాడనమాట. ఇతనేం మనకు జ్ఞానాన్ని ఇవ్వగలడు అని వాళ్ళు సనకనానందులు వెళ్ళిపోయి విష్ణు వద్దకు వెళ్ళారనమాట. విష్ణు ఏమో కాళ్ళు పడుతూ ఉన్న లక్ష్మీదేవిని చూశారు. ఇది మరీ ఘోరం అనుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళి కైలాసానికి వెళ్ళారు. అక్కడ ఏమైంది? శివుడు పార్వతితో కలిసి నృత్యం చేసుకుంటూ ఉన్నాడనమాట. అబ్బా, ఇది ఇంకా అధ్వాన్నం అని అనుకున్నారు. మరి శివుడు ఏమో పార్వతిని ఆలింగనం చేసుకొని, అంతేకాకుండా నృత్యం చేసుకుంటున్నాడు. ఇతనే మనకు నేర్పుతాడు అని అనుకున్నారు వాళ్ళు. అలా వెళ్ళిపోతూ ఉంటే శివుడు వీళ్ళకి జ్ఞానం కలుగచేయాలి అని దక్షిణామూర్తి రూపంలో వెళతాడనమాట. అంటే ఏం చెప్తున్నా అంటే, నీవు గురువు దగ్గరికి ఆత్మజ్ఞానానికై వెళ్ళినప్పుడు అది దొరుకుతున్నంత కాలము అతని జీవన విధానం గురించి మనం ప్రస్తావించకూడదు. అంటే మనము ఆ గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు అతని జీవన విధానం ఎలా ఉంది, మనం దాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు, దాంట్లో తప్పులు ఎంచకూడదు. అందరి యందు మనిషిగా ఈ భూమిపై మనం జన్మ తీసుకున్నాం కాబట్టి అందరిలోనూ చిన్న చిన్న తప్పులనేవి ఉంటాయి. అంత మాత్రం, అంటే దోషాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు కాదు. అంతే కదా ఫ్రెండ్స్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చెడ్డ గుణం అనేది ఉంటుంది. అంతేగాని దాన్ని బట్టి మనం చెడ్డవాడు అని అనకూడదు. మనం చూసే దృష్టిని బట్టి వాళ్ళు మనకు కనిపిస్తారు. అంతే కదా ఫ్రెండ్స్. మనము అందరి పట్ల మన ప్రేమ అనేది ఒకటే అయ్యిందనుకోండి, అప్పుడు మనకు ఎవ్వరిలోనూ తప్పులనేవి కనిపించవు. అంటే అందరిలో మనం ఉన్నాము అనేది ఎప్పుడు తెలుసుకుంటాం ఫ్రెండ్స్? చక్కని ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మనము తెలుసుకుంటాం. అంతే కదా. అందుకనే ఎప్పుడూ ఇతరులలో తప్పులు పెట్టకూడదు అని శివుడు చక్కగా వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పడానికి దక్షిణామూర్తి అవతారంలో వెళ్ళాడు. మనకి ఈ స్టోరీ ఎంత చిన్న స్టోరీ అయినా ఎంతో చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి అలాగే ధ్యానం చేయడం ఎలా అంటే, సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్. అలాగే వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కళ్ళకు అద్దాలుంటే పక్కన పెట్టేయండి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. అదే మనలోనికి నిశ్శబ్ద స్థితికి తీసుకొని వెళ్తుంది ఫ్రెండ్స్. అదే ముక్తి మార్గం. థ్యాంక్ యూ.